హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి వారి బీమా లక్ష్మి దీని టేబుల్ నెంబర్ వచ్చి 881. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే ప్రవేశపెట్టబడిన లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్ ఇది. నెక్స్ట్, ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 50 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో ప్రీమియంని 7 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కావాలో చూసుకుని అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదేవిధంగా మినిమం సమ్ అష్యూర్డ్ అంటే బీమాని మినిమం 2 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం నో లిమిట్, మనం ఎంతన్నా తీసుకోవచ్చు. ఈ బీమా అమౌంట్ని 2 లక్షల కంటే ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే 10,000 చొప్పున పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే 2,10,000, 2,20,000 ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత అమౌంట్ని మనం పెంచుకోవచ్చు. నెక్స్ట్, బెనిఫిట్స్. అందులో ఫస్ట్ది గ్యారంటీడ్ ఎడిషన్. దీంట్లో మనం ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియంలో 7% అమౌంట్ని మనకి యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనకి మెచ్యూరిటీ టైంలో కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ ఇచ్చినప్పుడు కానీ ఆ అమౌంట్తో కలిపి మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆటో కార్ ఫెసిలిటీ. దీంట్లో 3 years కంటిన్యూస్గా ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా మీకు 6 నెలల పాటు ఈ పాలసీ యాక్టివ్లో ఉంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రీమియం పే చేసి తర్వాత ప్రీమియం పే చేయకపోయినా 2 సంవత్సరాల పాటు ఈ పాలసీ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఈ టైంలో మీకు ఏ విధమైన రిస్క్ జరిగినా ఆ పాలసీ యొక్క బెనిఫిట్ని మీకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది ప్లస్ గ్యారంటీడ్ ఎడిషను, లేదా మనం ఇయర్లీ కట్టే ప్రీమియంకి 10 times ప్లస్ గ్యారంటీడ్ ఎడిషను, ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది మనకి డెత్ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ బెనిఫిట్. మనకి పాలసీ ఎండింగ్ వరకు ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే పాలసీ ఎండింగ్లో మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అది ప్లస్ ఎవ్రీ ఇయర్ వచ్చే గ్యారంటీడ్ ఎడిషను మొత్తం కలిపి మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సర్వైవల్ బెనిఫిట్. దీంట్లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఆప్షన్ ఏ వచ్చి మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 50%ని మనం టోటల్ ప్రీమియమ్స్ అన్నీ పే చేసిన తర్వాత మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఆప్షన్ బి. దీంట్లో ఎవ్రీ 2 yearsకి మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 7.5%ని మనకి అందివ్వడం జరుగుతుంది. అంటే మనం 2 లక్షలు బీమా తీసుకున్నట్లయితే ఎవ్రీ 2 yearsకి 15,000 మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అదే ఆప్షన్ సిలో అయితే మనం బీమా ఎంతైతే తీసుకున్నామో దానికి 15%ని ఎవ్రీ 4 yearsకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 2 లక్షల బీమాకు గాను 30,000 చొప్పున ప్రతి 4 సంవత్సరాలకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా పాలసీ ఎండింగ్ వరకు అందిస్తారు. కానీ ఒకసారి ఈ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే తర్వాత చేంజ్ చేయడం అనేది కుదరదు. నెక్స్ట్, ఇన్సెంటివ్స్. మీరు బీమాని 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న బీమా ప్రకారం మీరు కట్టే ప్రీమియంలో కొంత అమౌంట్ని బోనస్ రూపంలో మీకు తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్, ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్ యొక్క రైడర్స్ని చెక్ చేసినట్లయితే మనం ఎవ్రీ ఇయర్ కట్టే ప్రీమియంకి కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయడం ద్వారా ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్ని కూడా పొందవచ్చు. దీంట్లో 4 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది యాక్సిడెంషియల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడరు, 2 యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, 3 న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడరు, 4 ఫీమేల్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడరు. నెక్స్ట్, సెటిల్మెంట్ ఆప్షన్. దీంట్లో మనకి పాలసీ ఎండింగ్లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ని కానీ మనం కావాలనుకుంటే 5, 10, 15 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ రూపంలో ఆ అమౌంట్ని పొందవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో పొందాలి అంటే మంత్లీ మినిమం 5,000 పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే క్వార్టర్లీ 15,000, హాఫ్ ఇయర్లీ 25,000, ఇయర్లీ మినిమం 50,000 ఇన్స్టాల్మెంట్ రూపంలో పొందవలసి ఉంటుంది. నెక్స్ట్, క్యాలిక్యులేషన్. ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్లో ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాల ఆవిడ 2 లక్షల రూపాయల బీమా తీసుకుని పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ప్రీమియంని 10 సంవత్సరాలు మాత్రమే పే చేయవలసి ఉంటుంది. ఈమెకి ఇయర్లీ ప్రీమియం వచ్చి 34,480 రూపాయలు, అంటే మంత్లీ 2,873 రూపాయలు. ఈవిడికి డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ నుంచి 3,44,800 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ 34,480 రూపాయలు అలా 10 సంవత్సరాలు పే చేస్తారు. తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. వీళ్ళకి గ్యారంటీడ్ ఎడిషన్ 7% చొప్పున ఫస్ట్ ఇయర్ 2,414 రూపాయలు, సెకండ్ ఇయర్ 7,241 రూపాయి, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. 25వ సంవత్సరంకి వచ్చేటప్పటికి 4,94,788 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో సర్వైవల్ బెనిఫిట్ ఆప్షన్ ఏని ఎంచుకున్నట్లయితే మనం ప్రీమియమ్స్ పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత 10వ సంవత్సరం మనం తీసుకున్న బీమాలో 50% అంటే 1,00,000 రూపాయలు మనకి యాడ్ చేయడం జరుగుతుంది. అదే ఆప్షన్ బి అయినట్లయితే మనకి ఎవ్రీ 2 yearsకి 15,000 అంటే 7.5% చొప్పున మనం తీసుకున్న బీమాలో యాడ్ చేయడం జరుగుతుంది. అలా 25వ సంవత్సరం వరకు యాడ్ అవుతుంది.
అదే ఆప్షన్ సిలో అయితే ఎవ్రీ 4 ఇయర్స్కి 30,000 చొప్పున మనం తీసుకున్న బీమాలోంచి 15% యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్. 25వ సంవత్సరంకి వచ్చేటప్పటికి మెచ్యూరిటీ అనేది 6,94,788 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. దీంట్లో ఫస్ట్ ఇయర్ నుంచి గ్యారంటీడ్ ఎడిషన్తో కలిపి 3,47,214 రూపాయలు, సెకండ్ ఇయర్ 3,52,041 రూపాయి, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ సరెండర్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ 11,466 రూపాయలు, సెకండ్ ఇయర్ 27,179 రూపాయలు, ఇలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ లోన్. 1 ఇయర్ దాటిన తర్వాత మనం కావాలంటే లోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. మనం పాలసీ కట్టిన సంవత్సరం తర్వాత పాలసీ వద్దనుకుంటే పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్. మనకి 30 డేస్ టైం అనేది ఉంటుంది. ఈ లోపు మనకి ఈ పాలసీ నచ్చినట్లయితే పాలసీని క్యాన్సిల్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.